అంటే 2026 సంబంధించి లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్ అయితే జరుగుతుంది రేపటి నుంచి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనతో మాట్లాడే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఈ యొక్క స్పోర్ట్స్ ఏ మీట్ అయితే ఉందో గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది అత్యంత ఇంకా కొన్ని రకాల స్పోర్ట్స్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం అంటే కొన్ని తీసుకురావడం సో చాలా సరదాగా చాలా ఉత్సాహంగా ఉందంటూ కూడా చెప్పొస్తున్నారు. ఏం చెప్తారు? ఈసారి మాత్రం బాగా రంజుగా ఉంటుంది గేమ్స్. ఎందుకంటే ఈసారి 14 గేమ్లు పెట్టినారు అండి. దాంట్లో మేమందరం కూడా క్రికెట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాం. అట్లనే ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్పెషల్లీ ఈసారి ఈ ఉమెన్ ఎవరైతే మాకు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. క్రికెట్లో కావచ్చు, కబడ్డీలో కావచ్చు, త్రోబాల్, రోపు అన్ని రకరకాలుగా వాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. మాకు కూడా ఏంటంటే అండి పొద్దున్న లేచిన వెంటనే ఎంతసేపు పబ్లిక్ జనాలు ఇవి అవి పొద్దున్న నుంచి ఉంటాయి. మాకు ఫ్యామిలీ పట్టింపులు ఉండవు. పైగా మా టైం ఉండదు. సో ఈసారి ఈ 3 అనేది అట్లీస్ట్ మాకు అసెంబ్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాఫ్లో 3 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 8-9 వరకు ఇక్కడే గేమ్స్ అన్ని ఆడి ఇది కూడా మాకు ఒక ఎంటర్టైన్మెంట్, అట్లనే పబ్లిక్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అందరూ చూస్తే. ఏం సార్ మీరు ప్రధానంగా ఎటువంటి గేమ్స్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎట్లా చూస్తారు? నేను క్రికెట్ ఒకటి పార్టిసిపేట్ చేస్తానండి, ఒకటి కబడ్డీ, ఒకటి నెక్స్ట్ షటిల్ ఒకటి ఆడుతున్నానండి. 3 ఆడుతున్నాను. ఈ నారా లోకేష్ కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, చూడాలి, ఆడాలి, అలాగే అదంతా కూడా అలరించాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏగల్లి ఏం చెప్తారు దానికి సంబంధించి? వారు వచ్చే అవకాశం ఉందా? పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఏం చెప్తారు? నేనైతే కూడా చెప్తున్నా, తెలుగు 360 ప్రేక్షకులకి అందరూ కూడా ట్వీట్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి. పవన్ అన్న రావాలా, లోకేష్ అన్న రావాలా, ఇద్దరు వచ్చి ఆడితే మాత్రం అసలు అదిరిపోద్ది. సో మీ అందరం కూడా ఇదంటే ఒక కన్నుల పండుగలాగా ఉంటుందండి. అందరం కలిసి ఒకసారి ఒక పక్కన బాలకృష్ణ గారు వచ్చారు ఎట్టుంటుంది, పవన్ కళ్యాణ్ బౌలింగ్, బాలకృష్ణ గారు బ్యాటింగ్, లేకుంటే లోకేష్ అన్న ఆ మధ్యలో వచ్చి బౌలింగ్ ఉంటుంది. ఎట్లా అసలు చూసేదానికి బాగుంటుంది సరదాగా. అంటే ఇది జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కావచ్చు. అందరూ ఒక టీమ్ వర్క్ లాగా, ఒక ఏమంటారు దానికి ఫ్యామిలీ లాగా కలిసిపోయి చేసేదాకా బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ వైసీపీ నుండి మరి 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటి వారికి వెళ్ళిందా ఇన్విటేషన్? వారు వస్తారా? వారి విషయంలో ఏం చెప్తారు? ఒకవేళ వాళ్ళు వచ్చే అవకాశం ఏంటంటే గతంలో కూడా ఇన్విటేషన్ ఇచ్చా రాలేదని చెప్పి చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలా ఉండేవారు? ఇన్విటేషన్ అయితే 100% ఇచ్చి 100% అది ఆటోమేటిక్ వెళ్ళిపోద్దండి. అందరితో పాటు ఏవైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ కూడా వెళ్తుంది. మా 11 మందికి కూడా వెళ్తుంది. కానీ ఆ 11 మంది దేనికి వస్తారని వాళ్ళ కాన్స్టిట్యున్సీలు పోవటంలే, అటు అసెంబ్లీకి రావటంలే, అటు బయట తిరగటంలే, ఇంక దీనికి వస్తారు ఇలా. వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు. వాళ్ళు ఇంత పెద్దోళ్ళు బాగా సంపాదించుకున్నారు. వాళ్ళు అటు ఇటు తిరుక్కోవాలా, ఖర్చు పెట్టుకోవాలా, వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇక్కడికి వచ్చి ఆడే టైం ఉండదు వాళ్ళకి. అసెంబ్లీకి వచ్చే టైంలో ఇక్కడ వచ్చి ఆడతారు వాళ్ళు. నేనైతే అనుకోవట్లే. సరే, గత ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోల్చినప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇటు ఏదైతే స్పోర్ట్స్ కూడా చాలా పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా ఇటువంటి ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రధానంగా ఈ యొక్క లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ నుంచే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనే నేపథ్యంలో వెళ్తున్నారు. సో ఏం చెప్తారు గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం సంబంధించి వేరియేషన్? నేను క్వశ్చన్ నిన్నే అడుగుతా, ఎప్పుడన్నా పోయిన 5 సంవత్సరాలు ఎప్పుడన్నా మైక్ పట్టుకొని స్టేడియంకి వచ్చావా? లేదు. గట్టిగా చెప్పన్నా, వినపడాలి ప్రేక్షకులకి. రాలే. ఎవడన్నా వచ్చాడా? రాలే. దట్ షోస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మేమందరం కూడా ఏంటంటే ముందర ఏంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫస్ట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు, దాని ముందర మరి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, పెద్ద ఉన్నప్పుడు ఆ టైం నుంచి జరుగుతున్నాయి ఈవెంట్స్. లాస్ట్ టైమే ఆగింది, కండక్ట్ చేయలే. అంత ముందరంతా కండక్ట్ చేస్తున్నారు. అట్నే ఈ ప్రెస్ మీ అందరూ కూడా పిలవడం, భోజనాలు పెట్టడం కూడా ఆనవాయితీ. ఇప్పుడు నారా లోకేష్ గారు భోజనాలు పెడుతున్నారు, అందరిని పిలిచి అన్ని జిల్లా నుంచి అందరూ పెడుతున్నారు. అదే ఆనవాయితీ ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి తినడం పడుకోవడం తప్ప ఇంకా వేరే పని లేదు. కాబట్టి వాళ్ళు ఏది పడుచుకునే పరిస్థితి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కొత్త చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం. పిల్లలకి అభివృద్ధి కానీ, క్రీడల అభివృద్ధి కానీ ఇదొక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం మేము అందరం కలిసి. అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇదే రకంగా హెల్తీ అట్మాస్ఫియర్లో మేము కూడా రూరల్ ఏరియాస్ కావచ్చు, టౌన్లలో కావచ్చు ఆడుకోవాలి. అప్పుడు ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది. పబ్లిక్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి, పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. చివరి చెప్పండి, ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ సంబంధించి ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎగలు వెయిట్ చేస్తున్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, రేపు ఎల్లుండి 3 రోజులు టీవీలు కతకపోండి. మీకు ఒక హాలిడే, మీకు కూడా ఎంజాయ్ చేయండి, రండి, చూడండి, ఎంకరేజ్ చేయండి. మేము అందరం కూడా సరదాగా ఆడుతున్నాం. ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మీరందరూ నా కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తి, నా దగ్గర 45,000 ఓటర్లు గెలిపించినారు. వీళ్ళందరూ కూడా చూస్తే నేను ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ ఆడుతుంటే అందరు ఎమ్మెల్యేలతో పాటు సరదాగా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కదా. వాళ్ళు కూడా సరదాగా ఉంటుంది. థ్యాంక్ యూ.
రైట్. ఏదైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఈ రేపు, ఎల్లుండి 3 రోజులు జరుగుతున్న నేపథ్యం ఏదైతే లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్‌కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒక అంచనాలు అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒక క్రీడాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దాలి అనే నేపథ్యం ఇటు సీఎం ఆలోచన. ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి కూడా అనేక స్పోర్ట్స్ గేమ్స్ అన్నిటిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా కూడా సభ్యులందరూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యం. అయితే గత ఏడాది అయితే ఏ విధంగా స్పోర్ట్స్ మీట్ అనేది ఈ విధంగా జరిగిందో దానికి ఇంకా మెరుగ్గా అత్యంత ప్రమాణాలతో అత్యంత కీలకంగా ఇంకా వివిధ రకాల స్పోర్ట్స్ అన్నిటి కూడా తీసుకొచ్చు. అంటే దాదాపు 14 రకాల స్పోర్ట్స్ అనేది కూడా రేపటి నుంచి 3 రోజులు కూడా జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ టీవీలకి అతుక్కుపోవండి. అలాగే సరదాగా అంటే ఇది ఒక హాలిడే రూపంలో కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పుకొస్తున్నారు. అలాగే అత్యంత కీలకంగా నారా లోకేష్ కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ యొక్క స్పోర్ట్స్ ఆడి అలరించే నేపథ్యం అయితే ఒక అంచనాలో ఉన్నాయి కాబట్టి వారికైతే ఇన్విటేషన్ వెళ్ళి వారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే సో ఇంకా మరింతగా ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించి ఇంకా ప్రజల్లోకి ప్రోత్సాహాలుగా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో దాని గురించి కూడా ఒక ఆసక్తి నెలకొంది. అలాగే ఒకవైపు ఇటు వైసీపీ నాయకులందరూ కూడా మరి అధికారపూర్వకంగా కూడా ఒక ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ చూసినా స్పోర్ట్స్కి అనేది పెద్దపీట అంటే స్పోర్ట్స్ ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలా లేవు. కాబట్టి ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక స్పోర్ట్స్ ద్వారా ఇటు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి దీన్ని ఒక క్రీడాంధ్రప్రదేశ్గా రూపుదిద్దాలి ఆ నేపథ్యంలో కూడా ముందుకు వెళ్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే రేపు 3 రోజులు జరగబోయే ఈ యొక్క వివిధ రకాల స్పోర్ట్స్ సంబంధించి మాత్రం చాలా పెద్ద ఎత్తున ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే స్టేడియం అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామంటూ కూడా రవినాయుడు చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది కాబట్టి సో అందరూ కూడా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ 3 రోజుల పాటు రాజకీయాల్లో నిమగ్నమై ఉండి ఈ 3 రోజుల పాటు కూడా అంత సరదాగా ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తామంటూ కూడా సుధీర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి.